నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. ఇలా చేస్తే మీపై మీకు పూర్తి కంట్రోల్ లభిస్తుంది. మనసు అదుపు తప్పదు. మనసు చేసే గారడీలు అన్ని ఇన్ని కావు. కొందరు మనసు ప్రతికూల భావనలతో నిండిపోతే మరికొందరి మనసు చంచలంగా ఉంటూ పనిపై దృష్టి పెట్టనివ్వదు. కొందరేమో నిత్యం అతిగా ఆలోచిస్తూ ఏదో చెడు జరుగుతుందని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలా కోతిలా కుప్పుగంతలేసే మనసు వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేక లక్ష్యాలు చేరుకోలేక అపజయాలు మూటగట్టుకుంటారు. చివరకు తామెందుకు పనికిరామనే భావనలో కూరుకుపోతారు. అయితే ఈ వలయం నుంచి బయటపడేందుకు మానసిక శాస్త్రవేత్తలు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటో ఓసారి మనం తెలుసుకుందాం. నిత్యం వాస్తవంలో బ్రతకాలి. చిన్న పని చేస్తున్నా పెద్ద పని చేస్తున్నా మనసు దానిపైనే లగ్నం చేయాలి. ఏ పని లేకపోతే చుట్టూ ఉన్న పరిసరాలపై దృష్టి పెడుతూ ఉండాలి. ఇలా మనసును బిజీగా ఉంచితే అది కట్టు తప్పదు. రాను రాను ఈ స్థితి అలవాటై ఏకాగ్రత అలవాటవుతుంది. దీన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. మనసు మాట వినప్పుడు పలుమార్లు గట్టిగా ఊపిరి తీసుకొని వదలడం, చుట్టూ ఉన్న పరిసరాలపై దృష్టి మళ్లించడం మనకేం కాదు, అది పదే పదే మనసు చేసుకుంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆలోచనలు క్షణాల్లో నెమ్మదిస్తాయి. మనసు శాంతినిస్తుంది. మనసు అదుపు తప్పుతున్నప్పుడు 5, 4, 3, 2, 1 చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మనం పరిసరాల్లో చూడగలిగిన 5 వస్తువులు, చేతితో తాకగలిగిన 4 వస్తువులు, వినగలిగిన 3 శబ్దాలు, వాసన ఆగ్రానించగలిగి 2 వస్తువులు, రుచి చూడగలిగిన ఫుడ్ ఏదో గుర్తించాలి. దీంతో వెంటనే ఆలోచనలు కుదుటపడి మనసు వెంటనే నియంత్రణలోకి వస్తుంది. శ్వాసపై దృష్టి పెడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శ్వాసపైనే మనస్సును కేంద్రీకృతం చేస్తూ పలుమార్లు గాలి పీల్చి వదిలితే తక్షణ ఫలితం ఉంటుంది. అయితే ఊపిరి తీసుకునే వేగాన్ని నియంత్రించేందుకు అతిగా శ్రమ పడొద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. సహజ సిద్ధమైన రీతిలో ఊపిరి తీసుకొని వదలాలని చెబుతున్నారు. ప్రతిరోజు ఓ షెడ్యూల్ వేసుకొని దాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తే అతిగా ఆలోచించడం కొంచెం తగ్గుతుంది. అంతిమంగా ఇది మనసుకు నిలకడను ఇస్తుంది. ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు. మనసులో వచ్చే ఆలోచనలకు అక్షయ రూపం ఇవ్వడం కూడా సాంత్వన కలిగిస్తుంది. దీంతో ఆలోచనలపై స్పష్టత ఏర్పడి ఊరట లభిస్తుంది. నిత్యం ధ్యానం ద్వారా మనసుకు నిలకడ తెచ్చుకోవచ్చు. అయితే ధ్యానం చేసేటప్పుడు మనసులో వచ్చే ఆలోచనలపై స్పందించకుండా తటస్థ ప్రేక్షకుల్లా నిర్లిక్షిప్తంగా గమనిస్తూ ఉంటే క్రమంగా మనసుపై పట్టు చిక్కుకుంటుంది. మనపై మనకు అదుపు ఏర్పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.